నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటప్పకొండ యోగాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, జేసీ సంజనా సింహ. విగ్రహ పునఃప్రతిష్టకు నల్లపాటి రాము చేయూత జొన్నలగడ్డలో. పల్నాడు రైతులకు శుభవార్త. వరికపుడిసెల ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి. రోడ్లు బురదమయం, విద్యుత్ స్తంభాలు పొదల్లో మాయం. జగనన్న కాలనీలో మౌలిక వసతులు శూన్యం. అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న కేతముక్కల అగ్రహారం. బొల్లినేని కుటుంబ సభ్యుల సహకారంతో. నరసరావుపేటలో అమర్నాథ్ గౌడ్కు ఘన నివాళి. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో ఎమ్మెల్యే అరవింద బాబు, జేసీ సంజనా సింహ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు టూరిజం ఆధ్యాత్మిక వాతావరణంలో యోగా నిర్వహించారు. ఈ ప్రాంతంలో యోగా చేస్తుంటే ఓం నమః శివాయ అనే ఆధ్యాత్మికతతో ప్రశాంతత ఏర్పడుతుందన్న జేసీ సంజనా సింహ అన్నారు. యోగా అనే విద్య పూర్వం 5000 సంవత్సరాల క్రితమే ఉండి మరుగున పడ్డ విద్య అని నరేంద్ర మోదీ తిరిగి జీవం పోశారని అన్నారు. దైనందిక జీవితంలో ఎన్నో పనివత్తులు చూస్తున్నామని, 30 నుంచి 35 సంవత్సరాలకే బీపీ, షుగర్, కార్డియాలజీ అరెస్టులు జరుగుతున్నాయని, ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా యోగాని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అరవింద బాబు పిలుపునిచ్చారు. యోగా అనే విద్య వలన మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని అన్నారు. యోగా అనే ప్రక్రియ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గిఫ్టు అని పలువురు కొనియాడారు. యోగాంధ్రలో పలువురు అధికారులు, కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలం 5000 సంవత్సరాల కిందటే మనకు ఉన్నటువంటి ఈ విద్యని మరుగునబడిపోయినటువంటి ఈ విద్యని మరలా వారు పునఃప్రారంభం చేసేసి ఇక్కడ మన యోగాని ఇంత అత్యంత వైభవంగా తీసుకురావడం అనేది మనం గర్వకారణంగా చేసుకోవాలి. ఈ విద్యని ఒక జూన్ నెలలోనే కాకుండా ఇది ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకునేలాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. యోగా అనేది భారతదేశ ప్రపంచ చరిత్రలో యుగాలుగా మన దైనందిన కార్యక్రమంలో ప్రతి భాగంలో ఇది ఉంటుంది. మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత స్పీడ్ యుగంలో మనం అందరం కూడా దానికి దూరం అయ్యాము. కానీ ముఖ్యంగా మరి మహిళలకైతే ఇంట్లో చేసే ప్రతి పనిలో యోగ ముద్ర ఉంటుంది. కూర్చొని ఓడవాలన్నా, అంటు దావాలన్నా, పిల్లల్ని స్నానాలు చేయించాలి, అన్ని కార్యక్రమాల్లో యోగాసనాలు మీరు వేస్తూ ఉంటారు. కింద కూర్చొని చక్కగా మీరు లేగగలరు. అన్ని కార్యక్రమాలు, అన్ని ఆసనాలు మహిళలు ఎక్కువగా వేయగలరు. మరి యోగా అనేది మహిళలకి చాలా తేలిగ్గా ఉండే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మానసికంగా, శారీరకంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయటం మంచిది. అందరూ కూడా ప్రతి అనునిత్యం ఉదయం పూట ఒక 10 నిమిషాలు, పావు గంటను చేస్తే మీ శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది. మానసికంగా టెన్షన్స్ లేకుండా బీపీ, షుగర్ వీటి కూడా దూరం అవుతాం. ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు యోగా అనేది పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్నమాట. మనము ప్రపంచానికి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా యోగాని చూడాలి. ఈ మధ్యకాలంలో హెల్తీ లివింగ్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ అనే ఒక నెగిటివ్ కానటేషన్లో మాట్లాడుతున్నాము. కానీ యోగా అనేది ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్, వెల్నెస్ గురించి మాట్లాడుతుంది హోలిస్టిక్గా. అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అనే రెండిటితో పాటు మోర్ ఇంపార్టెంట్గా స్పిరిచువల్ అవేకనింగ్, ఈ మూడింటిని కూడా కలిపి యోగా అనేది ఒక హోల్సమ్నెస్ టు హెల్త్ అనేది మనకి ఇస్తుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 21 days మనము వివిధ థీమ్స్తో దీని కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మొన్న థీమాటిక్ యోగా చేశాము ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం వర్కర్స్తో. ఈరోజు మనకి టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ ఆల్సో స్పిరిచువల్ వెల్బీయింగ్ కింద కోటప్పకొండ దగ్గర ఈరోజు చేయడం జరిగింది. మీరందరూ కూడా గమనించుంటారు, యోగా చేస్తున్నంతసేపు మనకి ఓం నమో శివాయ అని వెనకాల వినిపిస్తూ ఉంది. సో మనకు ఒక పీస్ని బాగా ఎలా ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ ఆఫర్ చేసిందో మీ అందరికీ తెలుసు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 1998 సంవత్సరంలో ఆలయాన్ని పునర్నిర్మించారు.
అయితే ఆలయంలో ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహం పాదాలు దెబ్బతిన్నట్లు అర్చకులు గుర్తించి గ్రామ పెద్దలకు తెలియజేశారు. అనంతరం గ్రామ పెద్దలు ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము స్వయంగా నూతన శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాన్ని అందజేస్తానని ప్రకటించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన విగ్రహం సమర్పణకు చర్యలు చేపట్టగా గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు నల్లపాటి రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పునఃప్రతిష్ఠ పునర్నిర్మాణ కార్యక్రమాలు అతి త్వరలోనే నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో అనాదిగా వేంచేసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము 1998లో పునర్నిర్మితమై సర్వాంగ సుందరంగా నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుండి భక్తులంతా కూడా రావడం ఇనుమిక్కిలుగా జరుగుతోంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ధ్వజస్తంభం శిథిలమైనందువలన 2019లో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మన వేణుగోపాల స్వామి వారి విగ్రహం భిన్నమైనందువలన నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ సందర్భంగా కళాప్రదర్శనలు చేయడం జరిగింది. కళాప్రదర్శన చేసి ఒక విగ్రహంలో ఒక చిత్రపటంలో ఆ కళలన్నీ కూడా ఏర్పాటు చేసి నిత్య ధూపదీప నైవేద్యాలని కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతము ఈ విగ్రహాన్ని మన నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు చేయించాలని సంకల్పించారు. అదే విషయాన్ని ఎండోమెంట్ వారికి విన్నవిస్తే వారు పర్మిషన్ ఇచ్చారు. అది విగ్రహం తయారవుతోంది. ఆ విగ్రహం తయారైన తర్వాత ఈ నెల 30వ తారీఖు, వచ్చే నెల 1, 2 తారీఖుల్లో ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవం ఎంతో దివ్యంగా, మనోజ్ఞంగా, మనోహరంగా, వైభవోపేతంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాలుపంచుకొని ఇతోధికంగా సహకరించి తరించాలని అందరికి కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు ఎన్వి రవికుమార్. ఇక్కడ నేను ఈవోగా పనిచేస్తున్నాను. శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం జొన్నలగడ్డ. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం నుంచి వెలిసిన గుడి అండి. ఇది గతంలో 98లో పునఃప్రతిష్ఠ చేయబడిన దేవస్థానం ఇది. ఇప్పుడు ప్రస్తుతం స్వామివారి విగ్రహం పాదముల వద్ద భిన్నమైనందువల్ల స్వామివారి మూల విరాట్ని గ్రామస్తుల సహకారంతో తొలగించి మరలా నెక్స్ట్ మంత్ 31, 2 తారీఖుల్లో పునఃప్రతిష్ఠ చేయదలుచుకున్నామండి. కాబట్టి భక్తులందరూ వచ్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నరసరావుపేట పట్టణంలోని ఉప్పలపాడు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీలు నేడు అభివృద్ధికి దూరమై అడవిని తలపించే దుస్థితికి చేరుకున్నాయి. ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడం, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు అప్పులు చేసి పనులు ప్రారంభించినప్పటికీ అదనపు ఆర్థిక భారం, తగిన ప్రభుత్వం సహాయం అందకపోవడంతో అనేక మంది నిర్మాణాలను మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అసంపూర్తిగా ఉన్న ఇల్లు, ఖాళీ స్థలాలలో దట్టమైన చెట్లు, పొదలు పెరిగి కాలనీలు అటవీ ప్రాంతాలను తలపిస్తున్నాయి. ఇక రోడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో వర్షాలు పడిన ప్రతిసారి కాలనీలు బురదమయంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. విద్యుత్ స్తంభాలు, తీగలు, పిచ్చి మొక్కలు తీగలతో కప్పబడి ప్రమాదకరంగా మారాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తామని చెప్పిన జగనన్న కాలనీలు నేడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. పల్నాడు మెట్ట ప్రాంతాల సాగునీటి కళ సాకారమయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరికపుడిసెల ఎత్తిపోతల పథకం పైప్ లైన్ నెట్వర్క్ పనులను వేగవంతం చేస్తూ నేడు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రాజెక్టు పరిధిలోని భూసేకరణ పనులకు 63.14 కోట్ల నిధులను తక్షణమే ప్రభుత్వం కేటాయించిందని ఎంపీ ఒక ప్రకటనలో తెలిపారు. వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 4 మండలాల రూపురేఖలు మారనున్నాయి. వెల్దుర్తి, దుర్గి, మాచెర్ల, కారంపూడి మండలాలలో పైప్ లైన్ ద్వారా సాగునీటి సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, పల్నాడు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు విశ్రమించమని, పల్నాడు రైతుల జీవనాడి వరికపుడిసెల ప్రాజెక్టును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
ముఖ్యంగా అడుగుతా ఉంది రైతులకు సంబంధించి స్కీమ్స్ సంబంధించి. ఒకటి వరికి పుడిసెలకు సంబంధించి దాన్ని ఎవరూ మర్చిపోలేదు, దాన్ని ముందు తీసుకెళ్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రిలీజ్ చేయాలో అవి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే కెనాల్స్కి సంబంధించి ప్రాజెక్ట్ అయిన తర్వాత కెనాల్స్కి సంబంధించి ల్యాండ్ కావాలో వాటిని దాన్ని కొనేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా దాన్ని కూడా కొని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రాజెక్టుకి సంబంధించి 3 సీజన్స్ రిపోర్ట్ మనం పంపించాల్సిన అవసరం, ఎందుకంటే తెలంగాణ వైపు నుంచి కొన్ని అభ్యంతరాలు లేపడం జరిగింది. ఆ రిపోర్టు జూలై ఆగస్టుకి పూర్తవుతుంది. అది ఈసీకి పంపించి దాని పర్మిషన్ కూడా తెచ్చుకొని ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ చివరిగా రైట్ కెనాల్కి సంబంధించి సాగర్ రైట్ కెనాల్కి సంబంధించి కూడా మీరు మర్చిపోయి ఉంటారు, మాకు గుర్తుంది. ఎలక్షన్ సమయంలో చెప్పాం రైట్ కెనాల్స్ స్థిరీకరణ చేయాలి అని చెప్పి. దీని గురించి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అవకాశం వచ్చినా ఆయన చెవిలో చెప్తున్నాను, మాకంటే ఎక్కువగా 10 రెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి గారు. ఆయన సాగర్ అంటే మనొక్కరికే, కానీ ఆయన ఆలోచిస్తాం సాగర్తో పాటు బనకచర్లకు తీసుకెళ్లి రాయలసీమ కూడా నీళ్ళు ఇవ్వాలని. బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లారంటే మొట్టమొదటిగా లబ్ధి చేకూరేది మన పల్నాడు ప్రాంతానికి, మన గుంటూరు జిల్లాకే లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే సాగర్ రైట్ కెనాల్ నీళ్లు పోస్తే తీసుకెళ్ళాలి. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా మొన్న మీటింగ్లో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చే పరిస్థితికి వచ్చినాయి. తప్పకుండా కూడా వీటిని ఈ ప్రాజెక్ట్ని ఏదైతే రైట్ కెనాల్ స్థిరీకరణ చేయాలో అందరినీ ఒప్పించి ముందుకు తీసుకెళ్లి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో చేసి చూపించండి, నీళ్ళని నదుల్ని అనుసంధానం చేయడం ఒక ఎగ్జాంపుల్ లాగా చేసి చూపించండి, మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయని దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొని తప్పకుండా మేము చేసి చూపిస్తాము గోదావరి నుంచి పెన్నా దాకా అని చెప్పి ఒక దీక్షలాగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం గ్రామంలో పూర్ణచంద్ర ఫౌండేషన్ ద్వారా కీర్తిశేషులు బొల్లినేని రాఘవరావు, బొల్లినేని పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అగ్రహారం అభివృద్ధికి శ్రీకారం చుట్టిన రోజు నుండి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో పాఠశాల, కమ్యూనిటీ హాల్కి మరమ్మతులు చేయించారు. గ్రామంలో పొలం వెళ్లాలంటే వాగుతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు వంతెన పనులు చకచకా సాగుతున్నాయి. బొల్లినేని శరత్ బాబు, కృష్ణమోహన్, డాక్టర్ నూతక్కి శ్రీధర్రావు, వేణుగోపాల సహకారంతో దరూరి బాబు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. మాట ఇచ్చిన ప్రకారం పనులు సాగుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో యోగా ట్రైనర్లు, పౌరుల రిజిస్ట్రేషన్లు మరింత పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సంయుక్త కలెక్టర్ యోగాంధ్ర కార్యక్రమాల పురోగతిపై క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో యోగా ట్రైనర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయని, పెంచేందుకు తీవ్రంగా కృషి చేయాలని అన్నారు. ఈ నెల 19న అమరావతిలో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే యోగాపై ఆసక్తి ఉన్న పౌరుల రిజిస్ట్రేషన్లు చేయాలని అన్నారు. గత వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై యథేచ్ఛగా దాడులు జరిగాయని, ఆ దమనకాండకు బాపట్ల జిల్లా అమర్నాథ్ గౌడ్ హత్యే ప్రత్యక్ష సాక్ష్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మండిపడ్డారు. మంగళవారం గుంటూరు రోడ్లోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో దివంగత అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే అరవిందబాబు మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో బీసీలపై కనికరం లేకుండా ఊచకోత కోశారు. చెరుకుపల్లి మండలం రాజోలు ఉప్పలవారి పాలానికి చెందిన బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ను తన అక్కను వేధిస్తున్న వైసీపీ మూకలను ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి దారుణంగా హతమార్చారు. ఇది వైసీపీ గొడ్డల పార్టీ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, బీసీ మహిళా నాయకులు పాల్గొన్నారు. క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలియజేశారు. మరి అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లవాడిని 3 ఏళ్ల క్రితం కిరాతకంగా పెట్రోల్ పోసి చంపడం జరిగింది. వైసీపీ అధికార బలంతో, అధికార మదంతో చిన్నారి మీద పెట్రోల్ పోసి చంపడం అనేది చాలా దుర్మార్గపు చర్య. పిల్లలు ఎవరైనా కానీ ఇటువంటి పిల్లవాడిని చూడండి, ఎంత చక్కగా ఉన్నాడు. ఇటువంటి పిల్లవాడిని మరి కిరాతకంగా హత్య చేసే చేతులు వాళ్ళకి ఎలా వచ్చాయని చెప్పి అందరూ కూడా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకుంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వైసీపీ పార్టీకి కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు బజార్లో తిరుగుతూ ఉన్నారు. అవినీతి అక్రమాలకి, దుర్మార్గాలకి, గొడలి పార్టీకి మీ పేరు. మరి ఎన్నో కిరాతకాలు చేసిన ఘనత మీకుంది. ఒక్కసారి 5 ఏళ్ళ చరిత్ర తిరగరాస్తే
ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ముస్లిం మైనార్టీ, కాపు సోదరుల మీద 90% పోలీస్ కేసులు నమోదైనవి. వీళ్ళందరినీ కూడా అణచివేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ రేపు ప్రజాస్వామ్యంలో గెలవకుండా చేద్దామన్న ఆలోచనతో ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అయినా కానీ ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీ సోదరులు, కాపులు కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు, మరి రైతు సోదరులు అందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకున్నాము. బీసీ ముద్దుబిడ్డ అమర్నాథ్ గౌడ్ అను వ్యక్తి వైసీపీ హయాంలో తన అక్కని వైసీపీ అల్లరి మూకలు ఏడిపిస్తున్న కారణంగా మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ని 10వ తరగతి చదివే చిన్న బిడ్డ 15 ఏళ్ల బిడ్డని అమానుషంగా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసి సజీవ దహనం చేశారు. ఆ రోజు వైసీపీ హయాంలో వాళ్ళు చంపినా కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళలేదు, ఎటువంటి వాళ్ళకి హెల్ప్ చేయలేదు. ఆ రోజుల్లో మనం గవర్నమెంట్లో లేకపోయినా కానీ లోకేష్ గారు ఇచ్చిన హామీలు ఈ రోజుకి నెరవేర్చారు. ఈ రోజుకి ఆ బాబు చనిపోయి 3 సంవత్సరాలు అయింది. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ఇల్లు కట్టించారు, వాళ్ళ అమ్మకి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించారు. వాళ్ళ అక్కని ఈ రోజున తను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మర్చిపోలే విషాదం జరిగింది రోజు. మన అమర్నాథ్ గౌడ్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా అంతమందించిన రోజు. ఎందుకంటే మన ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో రౌడీ రాజ్యం, రాక్షస రాజ్యం వెళ్ళింది. ఒక అమర్నాథ్నే కాదు, ఒక పక్కన చూస్తే మన బీసీ సోదరులు ఎంతోమంది కూడా పట్టం పెట్టుకొని ఆ రోజు జాలగారి విషయంలో కూడా మన నష్టాపేటగా గవర్నమెంట్ పోస్ట్ మార్టం జరగకుండా ఎన్నో విధాలుగా అడ్డం పడుతుంటుంటే స్థానిక అప్పుడు అధికారులు లేకపోయినా నేనున్నాను బీసీలు కానీ మా ఎమ్మెల్యే చలవ అరవింద్ బాబు గారు కూడా గోడలు దూకినా ఎన్ని తిరిగినా అరవింద్ బాబు గారిని చాలా ఇబ్బందులు పెట్టి పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్లకుండా అరెస్ట్ చేసి దొంగతనంగా 2 జిల్లాలు తిప్పిన ఏకైక ఘనత జగన్మోహన్ రెడ్డిది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, తస్మాత్ ఇవన్నీ నేను చెప్పను. బీసీలో ఆంధ్ర రాష్ట్రంలో 60% ఉన్నాం. గుర్తుపెట్టుకో, నీకు ఎక్కడ కూడా సీట్ రాకుండా బీసీలందరూ కూడా ఏకపక్షంగా నీతి మీద దేశంతోనే నీ మీద పగతో రగిలిపోతున్నారు. నువ్వు బీసీల దోవి, బీసీలకు ఒక పదం చెప్పు, నేను ఇది చేశానని చెప్పి. గౌడ సంఘానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని వైసీపీ సానుభూతి పరులు కార్యకర్తలు ఆ రోజు దుర్మార్గంగా వాళ్ళ అక్కని నడిపిస్తామని ప్రశ్నించినందుకు అతన్ని నిర్దాక్షిణ్యం కొట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన విషాద సంఘటన జరిగిన రోజు ఈరోజు. ఆ రోజు వాళ్ళకి వైసీపీ నాయకులు కొమ్ము కాసి వాళ్ళని బెయిల్ మీద బయట తీసుకొచ్చారు. బయట తీసుకొచ్చిన వాళ్ళు బాధిత కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళని దుర్మార్గంగా బెదిరించి హత్యా ప్రయత్నం చేశారు. అమర్నాథ్ గౌడ్ గారి చనిపోయిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయటం అనేది జరుగుతుంది. మరి ఈరోజు వాళ్ళు బెయిల్ తీసుకుని వచ్చేసి మరి పబ్లిక్గా రోడ్ల మీద తిరుగుతున్నారంటే మరి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉరిశిక్ష పడేలాగా వాళ్ళని చేస్తేనే అటువంటి వాళ్ళకి సిగ్గొచ్చింది తప్ప మళ్ళీ లేడీస్ జోలిపోకుండా ఉండాలి అంటే అటువంటి వాళ్ళని ఉరి తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. 2019 నుంచి 24 ఒకటికి వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం చేయని అరాచకాలు లేవు, చేయని అకృతాలు లేవు. ఈ పసిపిల్లలు ఏంది బీసీ నేత చంద్రయ్య గారిని కూడా మెడకాయ కోసి ఆవంతరం నిర్దాక్షిణ చంపిన వాళ్ళు. అలాంటి ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళని 2024లో పొందన పెట్టారు, పక్కన పెట్టారు 11 సీట్లతోటి. వాళ్ళు చేసిన అకృత్యాలే వాళ్ళని రాజ్యాంగానికి దూరం చేసి దరిద్రానికి మామూలుగా దగ్గర చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలాంటి అకృత్యాలు అమర్నాథ్ గౌడ్ లాంటి పసిపిల్లగాడని చూడకుండా అలాంటి అకృతాలు చేసిన వాళ్ళని కూడా బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి వినాయకుడు టెంపుల్ ముందు నాట్యాలు చేయటం, వాళ్ళ ఇళ్ల ముందు పోయి నాట్యాలు చేయటం, అంత అరాచకంగా వాళ్ళని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఈ చేసిన పాపాలు మొత్తం ఈ ప్రజలు వాళ్ళకి గుణపాఠంగా తీర్పునిచ్చి వాళ్ళకి శాపంగా మారిపోయిందని నేను కోరుకుంటున్నా. గత వైసీపీ పాలనలో గొడ్డల పార్టీ చేసిన అరాచకాలకి బీసీలు అతి దారుణంగా, అతి కిరాతనంగా చావబడిన రేపల్లె నియోజకవర్గం తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతనంగా చంపి కిరోసిన్ పోసి అతను దారుణంగా చంపాడు. అదే నర్సాపేట నియోజకవర్గంలో ఒక మైనార్టీ ఇబ్రహీం అనే వ్యక్తిని అతి దారుణంగా చంపారు. అదే వైజాగ్లో ఎస్సీ క్యాండిడేట్ సుధాకర్ అనే డాక్టర్ గారిని మార్క్స్లు అడిగినందుకు అతి దారుణంగా చంపాడు. ఇంత ఘనత నీకే దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటప్పకొండ యోగాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద బాబు, జేసీ సంజనా సింహ.
విగ్రహ పునఃప్రతిష్టకు నల్లపాటి రాము చేయూత జొన్నలగడ్డలో. పల్నాడు రైతులకు శుభవార్త. వరికపుడిసెల ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి. రోడ్లు బురదమయం, విద్యుత్ స్తంభాలు పొదల్లో మాయం. జగనన్న కాలనీలో మౌలిక వసతులు శూన్యం. అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న కేతముక్కల అగ్రహారం. బొల్లినేని కుటుంబ సభ్యుల సహకారంతో. నరసరావుపేటలో అమర్నాథ్ గౌడ్కు ఘన నివాళి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.